నమస్కారం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిమ్ ఏ హునర్ అని టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి వినూత్నమైన ఆలోచనతో రాష్ట్రంలో పేద పిల్లలకు ఉన్నతమైన చదువులు అందించాలన్న ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు టాలెంట్ టెస్ట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కడప, తిరుపతి, దాదాపు ఈ అన్నమయ్య డిస్టిక్ 3 జిల్లాల్లో కూడా చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఈరోజు ఉర్దూ అకాడమీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు టాలెంట్ టెస్టు విద్యార్థులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. దాదాపు అక్కడక్కడ కొంతమంది గైర్హాజరయ్యారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ జరుగుతున్నాయి. దీన్ని ఈరోజు మేమంతా ఉర్దూ అకాడమీ మా డిఎండబ్ల్యూ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ సెంటర్లన్నీ సందర్శించి ఇక్కడ చూస్తే చాలా చక్కగా చాలా బాగా జరుగుతుంది. ఉత్తీర్ణమైన విద్యార్థులకి ప్రభుత్వం ద్వారా 500 మంది పిల్లలకి మంచి చదివించి ఉన్నతమైన ఆశయాల్లో వాళ్ళు ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 250 మంది పిల్లలకు మంచి కాలేజ్, కార్పొరేట్ స్థాయిలో మంచి కాలేజీల్లో వాళ్ళకు ఉత్తీర్ణ శాతాన్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వమే అన్నీ ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.